సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రీసెంట్‌గా కిషన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గారిని రమ్మంటే అలా బీజేపీలోకొచ్చేస్తారు. జస్ట్ చిన్న వర్కే అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. సో, ఈ స్టేట్‌మెంట్ తర్వాత మళ్ళీ ఒక చర్చ జరుగుతుంది. అంటే మళ్ళీ చిరంజీవి గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బీజేపీలోకి వెళ్ళే అవకాశాలున్నాయా? ఇప్పుడంతా సఖ్యతతో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా ఇటువంటి స్టేట్‌మెంట్ ఇచ్చారు అని మాట్లాడుకుంటున్నారు సార్. మరి దీనికి మీరేం చెప్తారు సార్? అంటే చిరంజీవి గారు బీజేపీలోకి నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన బీజేపీతోనే ఉన్నాడు. ప్రస్తుతానికి బీజేపీతో ఉన్నాడు. ఆయన ఏ పార్టీలోను ఉండటానికి ఇష్టంగా లేడే. లో ఉండటం కంటే కూడా తో ఉండటమే బెటరు అనుకుంటున్నాడు ఆయన. అందుకని బీజేపీతో ఇప్పుడు కాదు, ఆయన 2014 నుంచి బీజేపీతోనే ఉన్నాడు ఆయన. దానికి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన గత ఎన్నికలకి ముందు బీజేపీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆయన యాంకర్గా వ్యవహరించడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఎవరైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో కేంద్ర మంత్రి వారే కదా ఇప్పుడు ప్రకటన చేసింది, చిరంజీవి గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు బీజేపీలోకి వచ్చేస్తారు అని. సో వారినే వీరు ఇంటర్వ్యూ చేస్తూ దాన్ని ప్రమోషనల్ వీడియోగా మీడియాలో సర్క్యులేట్ చేయడం మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఆ రోజున వారు ఒక అద్భుతమైన వాక్యం చెప్పారు చిరంజీవి గారు. ఏమండి, మీరు ఢిల్లీ వచ్చారు, మీరు ఎప్పుడు నా ఆఫీస్కి రాలేదు అన్నాడు ఆ పెద్ద మనిషి. అంటే లేదు లేదు, వేరే పనుల హడావిడిలో రాకపోయి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తాను అన్నాడు ఆయన. అంటే ఎలక్షన్లో మరి ఏదైనా జరగవచ్చు కదా అన్నాడు ఈయన. అంటే లేదు లేదు, మీరే గెలుస్తున్నారు, మీరే తిరిగి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారు మీరు మళ్ళీ అదే ఆఫీస్లో ఉండొచ్చు, నేను అక్కడికే వచ్చి కలుస్తాను అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఎన్నికల కంటే ముందే తిరిగి మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, కిషన్ రెడ్డి గారు మళ్ళీ మంత్రివర్గంలో ఉంటారు అనే విషయాన్ని చిరంజీవి గారు ప్రపంచానికి చెప్పాడు. కాబట్టి ఇంకా ఆయన బీజేపీతో విడిపోయింది ఎప్పుడు? కాబట్టి చాలా సందర్భాల్లో నిజానికి పవన్ కళ్యాణ్ బీజేపీతో ప్రయాణం చేయటానికంటే ముందు నుంచే చిరంజీవి గారు బీజేపీతో ఉన్నాడు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకి కృష్ణ గారు బతుకున్న రోజుల్లోనే చిరంజీవిని ప్రభుత్వ అతిథిగా పిలుచుకున్నారు వాళ్ళు. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు కంటే కూడా చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కలిపి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లటం మీద నరేంద్ర మోడీ గారు ఎక్కువ శ్రద్ధ పెట్టారు. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి చిరంజీవిని లాక్కొచ్చి పవన్ కళ్యాణ్ చిరంజీవి చేతులెత్తి ప్రజలకు అభివాదం చేసినటువంటి ఒక సన్నివేశం ప్రజల మనసుల్లో ఉంది. అలాగే నరేంద్ర మోడీ పట్ల తన భక్తిని, తన విధేయతని చాలా సందర్భాల్లో చిరంజీవి గారు చాటుకున్నారు. ఇంతకు ముందు అంటే ఇప్పుడు పురంధేశ్వరి గారి కంటే ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుల వారు తరచూ చిరంజీవి గారి సలహాలు ఇక్కడికి వచ్చి తీసుకునేవారు, హైదరాబాద్ వచ్చి వారిని కలిసి. ఇలా రకరకాలుగా ఆయన బీజేపీతో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సందర్భంలోనే ఒక కొత్త వివాదాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రైజ్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది మీడియా వైపు నుంచి. ఆయన టెక్నికల్గా రాజకీయాలు వదిలేశాను అన్నాడు, కానీ టెక్నికల్గా ఆయన పార్టీకి రిజైన్ చేయాల. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక ప్రకటన విడుదల చేయటం లాంటి కార్యక్రమం మామూలుగా జరుగుతుంది, అది జరగల. ఆయన మౌనంగా కొంతకాలం ఉన్నారు. నేను రాజకీయ సన్యాసం చేశాను అని అన్నారు ఒక సందర్భంలో. నేను సినిమా ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాను, సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా అనౌన్స్మెంట్, ఆ ప్రయాణం అందరికీ తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు కాబట్టి టెక్నికల్గా ఆయన ఇంకా కాంగ్రెస్ సభ్యుడే అని క్లెయిమ్ చేస్తూ ఒక వార్త సర్క్యులేట్ అయింది ఆ మధ్య. కానీ ఆయన ఎప్పుడో కాంగ్రెస్ని మర్చిపోయాడు. నిజానికి 2014 ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు భుజానేసుకుని ఆ ఎన్నికల వరకు నడిపాడు. ఆ ఎన్నికల్లో తెలంగాణలో ఏదో కొద్ది మేరకు ప్రభావాన్ని చూపించగలిగింది. ఆంధ్రప్రదేశ్లో అసలు పూర్తి స్థాయిలో ఆ పార్టీని పూర్తి స్థాయిలో పక్కకి నెట్టేశారు ఆంధ్ర ప్రజలు. ఆ తర్వాత ఆయన అంటే ఆ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్ వరకు కొప్పుల రాజు గారు, అలాగే చిరంజీవి గారు,
మాణిక్యవరప్రసాద్ గారు, వీళ్ళ ముగ్గురే కీలక వ్యక్తులు ఆ రోజున. ఆ తర్వాత రాజుగారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఆయన ఎక్కడ కనిపించలేదు. ఆ తర్వాత మాణిక్యవరప్రసాద్ గారు ఆయన ప్రయాణం రకరకాలుగా నడిచింది. టీడీపీ, వైసీపీ, తిరిగి టీడీపీ అలా నడుస్తోంది ఆయన ప్రయాణం. అక్కడ లోకల్ రాజకీయ ప్రభావాలలో ఆయన ప్రయాణం నడుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశంతో ఉన్నాడు ఆయన. ఇది ఆయన కండిషన్. ఇప్పుడు పార్టీయే అంతర్ధానం అయిపోయింది అక్కడ, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి టెక్నికల్గా చిరంజీవి గారు ఎక్కడ ఉన్నాడు అనేది పక్కన పెట్టేస్తే, ఆయన ఎన్నికలలో ఓటమి తర్వాత ఎక్కడా కూడా ఏ వేదిక మీద కనిపించలేదు ఆయన. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి ఆయన రాజకీయ వేదికల నుంచి అంతర్ధానం అయ్యాడు. అంతర్ధానం అయిపోయిన తర్వాత ఆయన రాజ్యసభ గడువు ముగుస్తోంది, చివరి సమావేశాలు. ఈ సమావేశాల్లో చిరంజీవి గారు పాల్గొని తన పొలిటికల్ కెరియర్కి ఒక గౌరవప్రదమైనటువంటి ముగింపు పలుకుతారు అని చెప్పి చాలామంది ఆశలు పెట్టుకున్నారు, మాట్లాడారు, పేపర్లలో రాశారు. చిరంజీవి గారు ఇవేవీ పట్టించుకోలేదు. ఆయన తన చివరి సెషన్కి కూడా రాజ్యసభకి హాజరు కాలేదు, వదిలిపెట్టేశాడు అంతే. నేను ఇంక రాజకీయాలు వద్దు అనుకున్నాను దట్స్ ఆల్ అన్న పద్ధతిలోనే వ్యవహరించాడు. కానీ తెర వెనక రాజకీయాల్లో ఆయన ఉన్నాడు. ఆయనే ఒక సినిమాలో డైలాగ్ చెప్పుకున్నట్టు, నేను రాజకీయాల్లో లేను కానీ రాజకీయాలు నా చుట్టూ తిరుగుతున్నాయని ఒక సినిమా డైలాగ్ పెట్టారు ఆ మధ్య. నిజంగానే ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న సందర్భాలు చాలా సార్లు కనిపించింది, మనకు విజిబుల్గానే ఉంది అది. అందుకని బీజేపీతోనే ఉన్నాడు ఆయన, బీజేపీలోకి వెళ్ళడు. అది కిషన్ రెడ్డి గారు పిలిచినా వెళ్ళడు. కిషన్ రెడ్డి గారు ఏదన్నా ఈ పని చెయ్యాలి అంటే దాన్ని డెఫినెట్గా సుగ్రీవాజ్ఞగా స్వీకరించి ఆ పని చేసి పెట్టడానికి చిరంజీవి ఎల్లవేళలా సిద్ధమే. చిరంజీవితో పని చేయించుకోవాలంటే భారతీయ జనతా పార్టీ ఇదే ఇన్ఫ్లుయెన్స్ని సమాజం మీద కొనసాగించాలి. సమాజం మీద భారతీయ జనతా పార్టీ ఇదే ఇన్ఫ్లుయెన్స్ని కొనసాగించినంతకాలం చిరంజీవి ఆ పార్టీకి అండగా నిలబడి తీరుతాడు. ఆ ప్రభావం ఆ పార్టీ కోల్పోయింది అన్న తర్వాత ఆయన ఆ పార్టీకి సహకరిస్తాడా లేదా అనేది చెప్పే అవకాశం లేదు. ఆయన స్టాండ్ మార్చుకునే అవకాశం దొరికితే స్టాండ్ మార్చుకుంటాడు. ఫ్లెక్సిబుల్ చిరంజీవి. అందుకని ఆయన మధ్యలో పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల తర్వాత 19 ఎన్నికలకి ఆయన స్టాండ్ మార్చి లెఫ్ట్తో ట్రావెల్ అయ్యి కొంత కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద, చంద్రబాబు మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్న టైంలో కూడా